హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫిష్ ఎగ్స్లో. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఫిష్ ఎగ్స్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకోండి. మనం తీసుకున్న చాపచున్న మునిగే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళని కొద్దిసేపు మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చాపచున్నని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొద్దిగా గట్టి పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాపచన్నని మనం ఇలా ఉడికించి ఫ్రై చేసుకున్నామంటే ముక్క గట్టిగా ఉంటుందండి, లేదంటే చిదురైపోయినట్టుగా అయిపోతుంది. ఇలా అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడిగా అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చాపచన్నను వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకవైపు వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైట్గా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వేయించుకున్నాక ఆఖరిగా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.